అయితే వారు అతనిని కనుగొనలేకపోయారు. ఆ దేశంలో వర్షం లేదు. కొంతకాలానికి ఆ వాగులోని నీరంతా ఎండిపోయింది. కనుక ఏలియా దగ్గరలో ఉన్న మరొక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వారికి ఆహారం లేదు, ఎందుకంటే పంటలు లేవు. అయినా ఆమె ఏలియాకు ఆహారాన్ని పెట్టింది. అందుచేత దేవుడు ఆమె కుమారుడికి కావలసిన ఆహారాన్ని దయచేశాడు. వారి పిండి పాత్ర, నూనె బుడ్డి ఎప్పటికీ తక్కువ కాలేదు. కరువు కాలమంతయు వారికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఏలియా అక్కడ అనేక సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత వర్షాన్ని తిరిగి రప్పిస్తానని దేవుడు ఏలియాతో చెప్పాడు. ఇజ్రాయేలు రాజ్యానికి వెళ్ళి రాజైన ఆహాబుతో ఈ మాట చెప్పాలని దేవుడు చెప్పాడు. కనుక ఏలియా ఆహాబు వద్దకు